జిల్లాలో మంత్రి పర్యటనలు, వ్యవసాయ రంగానికి జిల్లా యంత్రాంగం అందిస్తున్న తోడ్పాటు, సాగునీటి సంఘాల ఎన్నికలు, 18 నెలల బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు, నాయకులు మాటలు విని రికార్డులు అస్తవ్యస్తం చేశారన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో ఇచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు 45 రోజుల్లో దానికి పరిష్కారం చూపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాయచోటి పట్టణంలో ఆక్రమణలు తొలగించి అక్రమదారులపైన చర్యలు తీసుకుంటామని, నిధులు మంజూరు విషయంలో ఎలాంటి వివక్ష చూపమని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అక్రమ లేఅవుట్లపై వైసీపీ కౌన్సిలర్లు చర్చను లేవనెత్తారు. దానికి మంత్రి సమాధానమిస్తూ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్నమయ్య జిల్లాలో పొదుపు సంఘాలు విజయవంతంగా నడుస్తున్నాయని డిఆర్డీఏ ఏడీ సత్యనారాయణ అన్నారు. పొదుపు మొత్తాలను రుణాల రూపంలో సద్వినియోగం చేసుకోవడంలో జిల్లాకు 2వ స్థానం దక్కిందన్నారు. మహిళల స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబనకు పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ ఆధారితంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో సాగును పెంచడంతో పాటు మేలు రకమైన నాణ్యమైన వంగడాలను రైతులకు అందించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. పోషక విలువలు కలిగిన వరి వంగడాలను, రాగి, సజ్జ, జొన్న వంటి పంటలను సాగుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం కోసం పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం పాలు, మాంసం ఉత్పత్తుల్లో రాష్ట్రంలోనే జిల్లా 7వ స్థానంలో ఉందన్నారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రాష్ట్రంలో నెంబర్ 1గా చేస్తామని కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి అన్నారు. కుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కుడా పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 ఎకరాల భూమిని ప్రభుత్వం కుడాకు కేటాయిస్తే ఆ భూమిని మధ్యతరగతి ప్రజలు జీవించడానికి అనువుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రానున్న 10 ఏళ్లలో ఐటీ రంగానికి ధీటుగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ తిరుపతి ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రమణ ప్రసాద్ తెలిపారు. పర్యావరణ పర్యాటకం, సుస్థిరాభివృద్ధి అనే అంశంపై పీలేరులో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక పాలసీల ద్వారా పర్యాటక రంగం ఒడివడిగిలా అడుగులేస్తుందన్నారు. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 167 చెరువులకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిచారు. చాలా చెరువులకు ఏకగ్రీవంగా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. జిల్లాలో 3276 చెరువులు ఉండగా వాటిలో 100 ఎకరాల కన్నా ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులకు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 13 కోట్ల 19 లక్షలు నిధులు మంజూరు చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జయప్రకాష్ తెలిపారు. ఎస్సీ వసతి గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వాటిని బాగు చేయడం కోసం డిపిఆర్లు తయారు చేశామన్నారు. వాటికి అనుగుణంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు. రాజంపేటకు చెందిన 18 నెలల షేక్ మహమ్మద్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ఓబులవారిపల్లె మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న షేక్ ముజీబ్ కొడుకు ఏడాది వయసు నుంచే పలు రకాల జంతువులు, కూరగాయలు, పండ్లు, స్వాతంత్ర సమరయోధులు, వాహనాలు, శరీర అవయవాలు, పలువురు సినిమా హీరోల పేర్లు గుర్తించేవాడు. దీనిని వారి తల్లిదండ్రులు వీడియో తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించారు. దానిని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిన్నారికి స్థానం కల్పించారు. దీనిని వారి తల్లిదండ్రులు వీడియో తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించారు. దానిని పరిశీలించిన వారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిన్నారికి స్థానం కల్పించారు. మరిన్ని విషయాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ.